హాయ్ అండి. ఈ మధ్య చూస్తుంటే ఎండలు బాగా పెరిగిపోయినాయండి. మధ్యాహ్నం పూటైతే విపరీతంగా ఎండుందండి. బయట నుంచి ఇంటికొచ్చేసరికి చల్లగా ఏదో ఒకటి తాగడమో, తినడమో చేయాలనిపిస్తుంటుంది గదా! అందుకే అండి నేను గూడా ఎండల కాలంకు తగ్గట్టు పిల్లల కోసమని పిల్లలు గానీ, పెద్దలు గానీ ఎవరైనా ఇష్టపడతారు దీన్ని. తర్వాతయితే నేను ఫ్రూట్ సలాడ్ కోసమని ఈ ఫ్రూట్స్ తీసుకున్నాననమాట. యాపిలు, దానిమ్మ, తర్వాతొచ్చేసి డ్రై ఫ్రూట్స్ కొన్ని తీసుకున్నాను. తర్వాత కర్బూజ పండు ఒకటి తీసుకున్నాననమాట. తర్వాతయితే ఫ్రూట్స్‌నన్నిట్లని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. డ్రై ఫ్రూట్స్‌ని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత నేను మార్నింగు పాలు తోడేశాననమాట. ఒక పావు లీటర్ మైని పాలను తోడేశాను. పాలు తోడుకున్న వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. ఎక్కువసేపు బయటుంటే మళ్ళీ కొంచెం టేస్ట్ మారతదనమాట. అప్పుడే తోడుకున్న పాలైతే కొంచెం స్వీట్‌గా ఉంటది. టేస్ట్ గూడా చానా బాగుంటది. అందులో మీరు పెరుగులో కొంచెము షుగర్ అనేది యాడ్ చేసుకోండి. ఆ పెరుగుకు సరిపడా షుగర్ యాడ్ చేసుకోండి. పెరుగులో షుగర్ కలిసే వరకు కలుపుతూ ఉండండి. షుగర్ కరిగేసరికి పెరుగనేది కొంచెం లూజ్‌గా అవుతుంది. అయినా పర్వాలేదు. మీరు బాగా కలిపేసేయండి. తర్వాత ఇలాంటిది ఒక బౌల్ తీసుకొని అందులో ఫస్ట్ పెరుగేసేయాలనమాట. ఈ విధంగా పెరుగేసిన తర్వాత దానిపైన ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవాలనమాట. అట్లా ఒకసారి పెరుగు, ఒకసారి ఫ్రూట్స్ వేసి మొత్తము పెరుగు, ఫ్రూట్స్ అయిపోయే వరకు ఇలాగే నింపుతూ ఉండాలన్నమాట. అంతా లేయర్‌లు ఏసేయాలి. ఒకసారి పెరుగు, ఒకసారి ఫ్రూట్స్ వేసుకుంటా ఈ విధంగా చేయాలన్నమాట. ఇంకా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత పైన మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు అవన్నీ పైన వేసేయాలన్నమాట. మనము షుగర్ యాడ్ చేసినందుకు పెరుగులో అది పలచగా అయింటదనమాట. కాబట్టి దాన్ని మనము కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. మరి గడ్డ కట్టే వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోకూడదు. ఆ ఫ్రూట్స్ అనేది పాడైతాయనమాట. బాగా కూల్ ఉండేటట్టు పెట్టుకోవాలనమాట. అప్పుడు పెరుగు కూడా టైట్ అయితుంది. తినడానికి చాలా టేస్టీగా ఉంటదనమాట. మనకి ఫ్రూట్ సలాడ్ ఐస్ క్రీమ్ ఏమాత్రం పనికిరాదండి. అంత టేస్టీగా ఉంటది. హెల్తీ కూడా. పిల్లలు గూడా ఇందులో మనము ఏవన్నా ఫ్రూట్స్ ఏస్తే తినమని మారం చేస్తారు గదా! ఆ ఫ్రూట్స్‌ని ఇందులో వేసి పెట్టండి. అస్సలు వద్దనకుండా తింటారనమాట. ఈ రెసిపీ చేసుకోవడం గూడా చానా ఈజీ అండి. నేను మనకు అందుబాటులో ఉండే దాన్లతోనే ఈ రెసిపీ చేశాను. చూడండి ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. చానా సింపుల్ అనమాట. తర్వాత ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత చూడండి మనకి తినడానికి ఈజీగా ఉండేటట్టు పెరుగనేది టైట్ అయిపోయిందనమాట. ఇంకా ఈ ఫ్రూట్ సలాడ్ తింటుంటే ఎట్లుంటదంటే కూల్‌గా, స్వీట్‌గా మనకి ఫ్రూట్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా కొద్ది రోజుల్లోనే పిల్లలకు మార్నింగ్ స్కూల్స్ స్టార్ట్ అయితాయండి. అప్పుడు ఎర్రటి ఎండలో పిల్లలు ఇంటికొస్తారండి. అలాంటప్పుడు ఇలాంటి చల్లటివి చేసి పెట్టినప్పుడైతే హ్యాపీగా ఫీల్ అయితారు పిల్లలు. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.